మున్సిపల్ శాఖలో మార్పులు చేర్పులపై మంత్రి కేటీఆర్ దృష్టి పెట్టారు. పాలనలో సంస్కరణలపై దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రెగ్యులరైజేషన్ స్కీమ్లో అవినీతి లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఏసీబీ అధికారులను కూడా రంగంలోకి దింపారు. మున్సిపల్ పాలనపై పట్టు బిగుస్తున్నారు మంత్రి కేటీఆర్. ఈ శాఖలో అవినీతిని అరికట్టడానికి స్కెచ్ గీస్తున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ లో అవినీతిపై చాలా సార్లు సీఎం కేసీఆర్ విమర్శించారు. దీంతో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాన్ని ట్రాన్స్పరెన్సీగా అమలు చేయాలని కేటీఆర్ ఆదేశాలిచ్చారు. ఇక అక్రమంగా నిర్మించిన బిల్డింగ్స్ రెగ్యులరైజేషన్ పై కోర్టులో వివాదం నడుస్తుండటంతో ఆ అంశాన్ని పక్కన పెట్టిన అధికారులు ల్యాండ్ రెగ్యులరైజేషన్ పనులు చేపట్టారు. వీటిల్లో అధికారులు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని మంత్రి దృష్టికి రావడంతో నిఘా పెట్టాలని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కు సూచించారు. 2007లో ప్రవేశపెట్టిన రెగ్యులరైజేషన్ స్కీమ్ లో భారీగా అవినీతి జరిగిందని కేటీఆర్ గుర్తించారు. అప్పటి రెగ్యులరైజేషన్ స్కీమ్ లో భాగంగా చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్క్ స్థలాలను కొందరు అధికారులు అక్రమంగా రెగ్యులరైజ్ చేయడంతో పెద్ద రచ్చ అయింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీమ్ లో మొదటి నుంచి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్ లోనే స్వీకరించారు. రెగ్యులరైజ్ విషయంలో పూర్తిగా టెక్నాలజీని వాడుకోవడానికి రెడీ అయ్యారు. 2015 అక్టోబర్ 28 తర్వాత తీసిన జీపీఎస్ తో పాటు శాటిలైట్ చిత్రాల ఆధారంగా నిర్మాణాలను గుర్తించాలని, ఆ తర్వాత వచ్చిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమబద్ధీకరించకూడదని నిర్ణయించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రక్షాళన చేపడుతున్న కేటీఆర్ ఇప్పుడు అవినీతిపై ఫోకస్ చేయడంతో అధికారులకు మింగుడు పట్టం లేదు.